కంసచ్ఛేదన కౌరవాది హననం. కంసాది రాజులు ఎంతమందో హతమార్చినాడు. కంసుడు ధనుర్యాగం అనే నెపము చేత కృష్ణ పరమాత్మను బలరాముని వధించాలని చెప్పి అక్రూరుణ్ణి పంపి బలరామకృష్ణులను తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత భగవంతుడికి అన్నీ తెలుసు కదా. కంసుడు పరాక్రమవంతుడు. ఆయుధాన్ని చేత పూని కృష్ణ పరమాత్మ తన మందిరానికి రాగానే అకస్మాత్తుగా శిరచ్ఛేదన చేయాలని వెళుతాడు మోసంతో దగ్గరికి. ఆ కత్తితో అలా కొట్టే సమయంలో వేణుతో అలా అంటాడు. ఆ కత్తి ఎక్కడనో తునకలైపోతుంది. వెంటనే ఒక్క దెబ్బ కొట్టని కింద పడిపోతాడు. మామూలుగా పైన కూర్చొని అవలీలుగా గొంతు పిచ్చికి చంపుతాడు. చిన్నవారుగా ఉన్నారు కదా, మరి అంత ఘనకార్యం ఎలా చేసినాడు? సృష్టి స్థితిలయకారుడు. 14 భువనాలు తన బొజ్జలో ఉన్న భగవంతునికి ఇదొక్క పైన పెద్ద ఘనకార్యమా? చూశారా? రాక్షసులను వధించటానికి నిరాకారమైన పరబ్రహ్మము సాకార రూపమును ధరించి ఇట్టి ఘనకార్యములు గొప్ప కార్యములు చేస్తూ భక్తులకు మహిమలు చేస్తూ భక్తులకు మంచి మార్గాన్ని మంచి జ్ఞానోపదేశాన్ని ఉపదేశం చేస్తూ మానవులను ముక్తాత్మను చేస్తూ వచ్చినాడు భగవంతుడు.